శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 2 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి పేరు వచ్చి పండిత్ రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి రోజున ఒక ప్రత్యేకమైన అనుభూతిని అయితే పొందబోతున్నారండి. వారి భవిష్యత్తుకు సంబంధించిన అనేక అంశాల గురించి రేపటి రోజున ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నాము. విద్యారంగంలో ఉన్న విద్యార్థులందరికీ అద్భుతమైన ఏకాగ్రతతో కూడిన మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఇది వారికి సంక్లిష్టమైన పాఠ్యాంశాలను కూడా చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నూతన విషయాలను నేర్చుకోవడంలో వారి అంకితభావము, అపారమైన ఉత్సాహము నిజంగా ప్రశంసనీయము. ఇది వారి విద్యా ప్రగతికి ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలో రేపటి రోజున మీరు గణనీయమైన లాభాలను ఆర్జించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయి. కొన్ని ఊహించని ధనలాభాలు మీ రోజును మరింత ఆనందమయం చేయబోతున్నాయి. మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు మరింతగా పెరుగుతాయి. అందరూ సంతోషంగా కలిసిమెలిసి గడుపుతారు. దూరపు బంధువులతో సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. ఇది మీ ఇంటి వాతావరణానికి మరింత ఉల్లాసాన్ని కూడా ఇస్తుందండి. స్నేహితులతో కలిసి సరదా గడిపే అనేక అవకాశాలు మీకు లభించబోతున్నాయి. వారి నుండి మీకు పూర్తి సహకారం కూడా అందుతుంది. పాత స్నేహితులతో పునఃసంగమనము మీకు ఎంతో ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు కూడా. జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన, పరస్పర గౌరవము ఏర్పడుతుంది. అది మీ దాంపత్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రేమను పంచుకుంటూ ఒకరినొకరు తోడుగా నిలుస్తూ భవిష్యత్తు ప్రణాళికలు పంచుకోవడానికి ఇది అనువైన రోజండి. సంపూర్ణ ఆరోగ్యంతో రేపటి రోజు మీరు అపరిమితమైన ఉత్సాహంతో ఉంటారు. చిన్న చిన్న అనారోగ్యాలు కూడా దరిచేరవు. శారీరక శ్రమతో కూడిన పనులను మీరు ఆసక్తి లేకుండా పూర్తి చేస్తారు. మానసిక కూడా దృఢంగా ఉంటారు. ఉన్నత అధికారులతో మీ సంబంధాలు క్షీణించే అవకాశం కూడా ఉంది. వారి నుండి మీరు ఎటువంటి అనుకూల ప్రవర్తనను ఆశించలేరు. మీరు సమర్పించిన ప్రతిపాదనలకు రేపటి రోజు సరైన ఆమోదం లభించదు. ఇది మీకు తీవ్ర నిరాశను కూడా కలిగించబోతుంది. ఆధ్యాత్మిక చింతనలో కూడిన పనులు మీకు అపారమైన మానసిక ప్రశాంతను చేకూరుస్తాయి. మీ అంతరాత్మకు శాంతి లభిస్తుంది. దైవ ప్రార్థనలు మీ అంతరాత్మను శుద్ధి చేస్తాయి, మీలో సానుకూల శక్తిని నింపుతాయి. రేపటి రోజు మీ మనసు అంతులేని ఆనందంతో నిండి ఉంటుంది. ప్రతి క్షణాన్ని మీరు పూర్తిగా ఆస్వాదిస్తారు. చిన్న చిన్న విజయాలు కూడా మీకు గొప్ప సంతృప్తిని అయితే ఇస్తాయండి. జీవితం పట్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులతో మీకు సత్సంబంధాలు కొనసాగుతాయి. వృత్తిపరంగా కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఇది మీ కెరీర్కు ఒక మలుపు కూడా కానుందండి. రేపటి రోజు మీరు పాల్గొనే చిన్న చిన్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. అందరి మన్ననలు పొందుతారు. శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు మీకు అందుతాయి. పాల్గొనడం ద్వారా మీరు ఆనందం పొందుతారన్నమాట. క్రీడారంగంలో ఉన్నవారికి రేపటి రోజున విజయం పరుస్తుంది. వారి నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి. శారీరక వ్యాయామంలో పాల్గొనే వారికి ఉత్సాహం రెట్టింపవుతుంది. మంచి శక్తి లభిస్తుంది. ఇతరులతో అనవసరమైన గొడవలు తలెత్తే అవకాశం కూడా ఉందండి. మీరు మాట తూలించే ప్రమాదం కూడా ఉంది. చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీయగలవు. మీరు మీ నిగ్రహం కోల్పోతారు. జాగ్రత్త. రేపటి రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తగినంత జాగ్రత్త వహించడము అత్యంత ముఖ్యం. తొందరపాటుతో కూడిన చర్యలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
మీరు చేపట్టే ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగులు వేయకపోతే ఊహించిన నష్టాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించండి. రేపటి రోజున మీ జీవితంలో కూడా ఒక అనుకొని వ్యక్తి కూడా రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో అనుకుని మార్పులు కూడా సంభవించబోతున్నాయని చెప్పవచ్చు. కొన్ని రేపటి రోజు మీకు భారీ నష్టాలు కూడా చేకూరాల్సి వస్తుందని గ్రహించండి. తెలియకుండానే చిన్నపాటి పొరపాట్లు చేస్తారు. వాటి వల్ల ఇబ్బందులు సమస్యలు ఎదురవబోతున్నాయి. మీ నిర్లక్ష్యం వల్ల తప్పులు జరిగి మీ పరువు ప్రతిష్టలు పోయే ప్రమాదం కూడా ఉందండి. మీలో అపారమైన ధైర్యం నెలకొని ఉంటుంది. ఏ కష్టాన్నైనా కానీ సరే మీరు వెనుకడుగు వేయకుండా ఎదుర్కొంటారు. అంచెలంచెలమైన ఆత్మవిశ్వాసంతో మీరు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఆత్మీయులు స్నేహితులు మీపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. మీ స్వశక్తిపై మీకు లంచలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఇది మీకు మరింత ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుందండి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు చేసే మంచి పనుల వల్ల ప్రజల మనల్ని పొందుతారు. మీ పేరు ప్రఖ్యాతలు విస్తరిస్తాయి. మీ యొక్క వ్యవహారిక నైపుణ్యాలు అసాధారణంగా పెరుగుతాయి. సంక్లిష్టమైన సమస్యలను కూడా మీరు సులభంగా పరిష్కరిస్తారు. చాకచక్యంగా పనులను పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందుతారు. మీ తెలివితేటలు అందరినీ ఆకట్టుకుంటాయి కూడా. సాంస్కృతిక కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పంచుకుంటారు. అదే సమయంలో కొత్త విషయాలు నేర్చుకుంటారు. సాంప్రదాయాలను గౌరవించడంలో మీరు ఎల్లప్పుడూ ముందుంటారు. మీ విలువలను నిలబెట్టుకుంటారు. ప్రేమ సంబంధాలలో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో చక్కటి సమయం గడుపుతారు. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు మరింత దగ్గరవుతారు. రేపటి రోజున మీరు హాజరయ్యే సమావేశాలు చాలా బలవంతంగా ఉంటాయండి. మీ అభిప్రాయాలకు ప్రత్యేక ప్రాధాన్యత కూడా లభించబోతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు కీలక పాత్ర పోషించబోతున్నారు. మీ సూచనలు అందరికీ ఉపయోగపడతాయి. మీ యొక్క సృజనాత్మకత రేపటి రోజున పతాక స్థాయికి చేరుకుంటుంది. కళాత్మక రంగాల్లో విశేషంగా రాణించబోతున్నారు. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ పనికి గుర్తింపు అనేది లభించబోతుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి రేపటి రోజున మంచి అవకాశాలు అయితే లభించబోతున్నాయి. పెట్టుబడిలో ఊహించిన లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణకు ఇది అత్యంత అనువైన సమయము. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చును. రేపటి రోజున మీరు అనేక మందికి ఆదర్శంగా కూడా నిలవబోతున్నారండి. మీ మాటలు వారికి గొప్ప ప్రేరణ కూడా ఇస్తాయి. మీలోని స్ఫూర్తితో అనేక మంది సన్మార్గంలో నడుస్తారు. మీరు సమాజానికి మంచి సందేశం ఇస్తారు. ఊహించిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అవి మీకు అనవసరమైన ఆర్థిక భారాన్ని కలిగిస్తాయి. పర్యటనలలో ఆశించిన ఫలితాలు కూడా లభించవు. మీరు అనవసర ప్రయాసపడి విసిగిపోతారు. మీలోని దాగి ఉన్న ప్రతిభను మీరే వెలికి తీస్తారు. దానికి మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా లభిస్తాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ అభివృద్ధికి ఇది సహాయపడబోతుంది. ఒక ఆకర్షణీయ వ్యక్తిత్వము అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీ స్వభావం ఇతరులకు ఆదర్శంగా కూడా నిలవబోతుంది. మీతో స్నేహం చేయడానికి చాలామంది కూడా ఆసక్తి చూపుతారండి. గతంలో మీరు చేసే పనులన్నీ రేపటి రోజున అనుకూలంగా సంతోషంగా ఉంటారు. మీ కష్టంతో ప్రతిఫలం లభించబోతుంది. ఇది మీకు గొప్ప సంతృప్తిని కూడా ఇస్తుంది. సామాజిక సంబంధాలు మరింత బలపడబోతున్నాయి. కొత్త వ్యక్తులతో విలువైన స్నేహాలు రేపటి రోజున మీకు బలపడబోతున్నాయి. మీకు అది మీ భవిష్యత్తు కూడా మార్గాన్ని సుగమం చేయబోతుంది. మీ పరిచయం వలయం విస్తరిస్తుంది. కొత్త వ్యాపారాలు సంబంధాలు ఏర్పడబోతున్నాయి. చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీరు తప్పనిసరిగా రేపటి రోజున ఎక్కడైనా సరే శుభకార్య సంతోషంగా గడుపుతారు. ఈ శుభకార్యాలు మీకు మానసిక సంతృప్తిని కూడా ఇస్తాయండి. కుటుంబంలో ఐక్యమత పెరుగుతుంది. వినోదంతో కూడిన కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. మీ మనసు తీరికపడుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే సూచనలు కూడా కనబడుతున్నాయి. మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా రేపటి రోజున ఉండబోతున్నారని చెప్పుకోవాలండి. ఏదైనా సరే విజయవంతంగా చేయగలిగిన భావన మీలైతే పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఏర్పడబోతుంది. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కూడా. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులలో మీరు చురుగ్గా పాల్గొంటారు. సమాజానికి మంచి సందేశం ఇస్తారు. ప్రకృతిలో మమేకమై ప్రశాంతతను కూడా పొందబోతారు. సమాజం పట్ల మీ సంబంధించిన ప్రణాళికలను విజయవంతంగా రూపొందిస్తారు. వాటిని అమలు చేయడంలో మీకు పూర్తి స్పష్టత లభిస్తుంది. మీ లక్ష్యాల పట్ల మీకు పూర్తి అవగాహన కూడా ఉందండి. వాటిని సాధించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. సమయ నిర్వహణలో
మీరు అనేక లోపాలు కూడా చేస్తారు. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. మీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేక నష్టపోతారు. పనులు తీవ్రంగా ఆలస్యమవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున అనుకూల ఫలితాలైతే ఉంటాయండి. వారు నాయకుల మద్దతు పొందుతారు. మీ పలుకుబడి పెరుగుతుంది. ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. రేపటి రోజు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంఖ్య 7. ఈ సంఖ్య మీ ప్రయత్నాలు విజయాన్ని శుభాన్ని సూచిస్తుంది. అన్నిటా అనుకూలతనైతే ఇస్తుందండి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చి ఎరుపు, పచ్చ. ఈ రెండిట్లో రేపటి రోజు మీకు అన్ని రకాల అనుకూలంగా అయితే ఉంటుందండి. మరి తెలిసినా కానండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.